నవ్వటం హ్యాపీ, నవ్వకపోవటం బీపీ, నవ్వలేని వాళ్ళు పార్టీ అని చెప్పి ఎవరో సోషల్ మీడియాలో మంచి కొటేషన్ పెట్టారు. అట్లా నవ్వులను పంచినటువంటి దర్శకుల్లో పెద్దలు శ్రీ రేలంగి నరసింహరావు, వారికి నాటక రంగంతో కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది. పెద్దలు వారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. సభా వేదిక ఇచ్చేసిన అందరూ కూడా నిజంగా అభినందనీయులు. ఎందుకంటే ఈవేళ ఎన్టీఆర్ కళా పరిషత్ వారు అనంతవరం గొప్ప నాటికని ఇక్కడ ప్రదర్శింపజేశారు. ఇకపోతే నాటికి ముందు నేను చెప్పాలనుకున్న ఒక వరుడు ఇందాక పాపచ్చ డ్యాన్స్ చేయించారు. మీరు నృత్య ప్రదర్శన పాపలు ఎంత బాగా చేశారండి. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. పిల్లలుగా విద్యను నేర్పండి, సాంస్కృతిక రంగంలో దించండి, నాటక రంగంలో దించండి, పిల్లల్ని సినిమా రంగంలో కూడా దించచ్చు. అటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి పిల్లలకి. అంత బాగా చేశారు నిజంగా చెప్పాలంటే. నేను ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను, ఎస్పెషల్లీ వాళ్ళ మూమెంట్స్ చూస్తున్నాను, అత్యద్భుతంగా చేశారండి. ఇకపోతే మా గోవాడ వెంకట గారు ఒక సెంటిమెంటల్ నాటికి ఇద్దరు హాస్య దర్శకులు ఎందుకు పిలిచారా అని నాకు ఇప్పుడు అర్థమైందండి. ఎందుకంటే సెంటిమెంటల్ లైక్ చేసేవాడు ఎప్పుడు కూడా కళ్ళం నీళ్లు పెడతాడు. హాస్య దర్శకులు కళ్ళంపి నీళ్లు పెడితే నా నాటికి గొప్ప సక్సెస్ అయినట్లు ఎక్కడ అని మా ఇద్దరిని పిలిచారు. శివనాగేశ్వర గారిని నన్ను కూడా. ఆయనకి నాకు ఉన్న తేడా ఏంటంటే ఆయన టోపీ ఉంది, నా టోపీ లేదంటే. ఇకపోతే ఎన్టీ రామారావు గారు గుండమ్మ కథలో మీ అందరికీ తెలుసు, పెద్దవారికి ఓ పాట ఉందండి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్నాడు. ఆ రోజే చెప్పాడు ఆయన, ఎన్టీఆర్ గారు పెద్ద ఆయన. నిజంగానే పురుష ప్రపంచాన్ని దద్దరిల్లిస్తున్నారు లేడీస్. కానీ ఈరోజు వారు పురుషులే కాదు, మీరు ఆడిటోరియం టాపులు కూడా దద్దరిల్లించారు వర్షం తెప్పించి. నిజంగా కూడా 15 సంవత్సరాల అట్ ది ఏజ్ ఆఫ్ 15th ఇయర్ నేను పాలకొల్లులో నాటకలో మీరు మహిళ అయ్యుండి అత్యద్భుతంగా మీరు రాశారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నాకు శివనాగేశ్వర గారు చెప్పారు, మిమ్మల్ని ఆర్టిస్ట్గా అప్రిషియేట్ చేయాలా, రచయితగా అప్రిషియేట్ చేయాలా అనండి. దాసనారాయణరావు గారిని డైరెక్టర్గా అప్రిషియేట్ చేయాలా, రచయితగా అప్రిషియేట్ చేయాలో చెప్పండి. అంత గొప్పవాళ్ళు మీరు నిజంగా కూడా చెప్పాలంటే. నిన్ననే జరిగింది మా గురువు గారి బర్త్డే. అయ్యో ప్లీజ్ ప్లీజ్, అది ఆయనకి మనకు కాదు. సో అంత గొప్పగా రాశారు మీరు, అంత గొప్పగా నటించారు. ఆ నటనలో ఎంత గొప్పతనం కనిపించిందంటే మాతృ ప్రేమ అంటే తాళి బంధానికి పేగు బంధానికి మధ్యలో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది నేను అబ్జర్వ్ చేశాను. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మీ నటన. కానీ ఆ కుర్రుడిని అసలు ఏం చేసేవయ్యా బాబు నువ్వు, అత్యద్భుతం, అసలు సూపర్. ఇందాక ఎవరో చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అంతా అవుతాడు అని. నిజంగా కూడా గ్రేట్ అమ్మా. నాకు కాదు, మీ దర్శకుడికి నమస్కారం చేయాలి. ఎందుకు అంటే ఆర్టిస్టుల చేత పెర్ఫార్మెన్స్ చేయించేది దర్శకుడు. మీ పాత్రని మీ పాత్రలేక లోపల ఆలోచించుకోవాలి దర్శకుడు. ఈయన పాత్రని ఆయన పాత్రలేక ఆలోచించుకోవాలి దర్శకుడు. నాటకంలో ఉన్న అందరి పాత్రల్ని రకరకాల మేనరిజం తోటి, రకరకాల ఇదితోటి, పెర్ఫార్మెన్స్ తోటి ఆలోచించుకోవాల్సిన డ్యూటీ దాని దర్శకుడు. మరి గోవాడ వెంకట గారు ఈజ్ ఎ గ్రేట్ నిజంగా చెప్పాలంటే. నిజంగా ఎందుకంటే అన్ని పాత్రల్ని మైండ్లో పెట్టుకుని, అలాగే మూమెంట్స్ మైండ్లో పెట్టుకుని దర్శకుడు. మూమెంట్స్ వాళ్ళకి సంబంధం లేదు, మీరు ఏం చెప్తే చేస్తారు, దర్శకుడు ఏం చెప్తే చేస్తారు ఆర్టిస్టులు. నిజంగా అవన్నీ కంపోజ్ చేసుకుని మీరు, అలాగే టెక్నికల్గా కూడా మీరు ఎంత గొప్పగా చేశారంటే
టెక్నిక్ అంటే మూడు ఖర్చు పెట్టేది చేయలేదు, సింపుల్ గా టెక్నికల్ గా గొప్పగా చేశారు. మీరు ఆ స్పాట్ లైట్ వేసి అది చేసి ఇది చేసి ఇలాగా లేకపోతే డ్రెస్ చేంజ్లు కానీ ఇందాక ఎవరో చెప్పారు డ్రెస్ చేంజ్ల గురించి అంత గొప్పగా డైరెక్ట్ చేశారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఏంటి సినిమా అని అనేవాడు మా గురువు దాసనారాయణరావు. సినిమా తప్పించి బయట ప్రపంచం తెలియదు ఆయనకి. మీరు అంతే, ఇందాక ఎవరో చెప్పారు, మీరు చాలా మంది చెప్పారు, మీరందరూ కూడా నాటికలు నాటకాలు మీరు. అవునండి, అవును. సో అంత గ్రేట్ హీరో క్యారెక్టర్. హీరో అంటే గోవర్ వెంకయ్య గారు. ఆ క్యారెక్టర్ ఏంటి వదిలేసి వెళ్ళిపోతుంది, ఈ క్యారెక్టర్ పాపం ఇలాగా అలాగా అంటే క్లైమాక్స్ ఒక డైలాగ్ తో ఆ క్యారెక్టర్ మార్చేశారు మీరండి. ఆపదలో వదిలి వెళ్ళిన వాడు ఆనందంలో పంచుకోవడానికి రాకూడదు అనే ఒక డైలాగ్ తోటి ఆ క్యారెక్టర్ లో రియలైజేషన్ వచ్చిందని చెప్పారు. గ్రేట్ థింగ్. ఒక్కడు కాదు, అందరూ అసలు ఈ సినిమాలో ఇల్లు బాబు ముందు సూపర్ చాలా గొప్పగా చేశారు. తర్వాత ఇదివరకు పూర్వంలో అది సుబ్బారావు గారు నరసింహారావు గారు సింబాలికల్ షాట్ అని చూపించేవారండి. సింబాలికల్ షాట్ అంటే ఆ షాట్ యొక్క మీనింగ్, ఫ్యూచర్ లో ఆ షాట్ ఏమవుతుంది అనేది. ఈ నాటిలో ఫస్ట్ షాట్ అదే. ఆ కుర్రోడు అక్కడ కూర్చుని ఆడవేషం వేసుకుని ఉన్నది మీరు నాటికి ఇటుకోవడం అనేది అక్కడ చెప్పేసారు. ఆ సీన్ ఒక్క సీన్ ఇలా చెప్పాలంటే చాలా టైం అవుతుంది మనకి. మళ్ళీ బ్రహ్మాండం. ఏదేమైనా ఇటువంటి అత్యద్భుతమైన నాటికి మమ్మల్ని పిలిపించి మా కళ్ళని నీళ్లు పెట్టించి పంపిస్తున్నారు మీరండి. ఎందుకంటే అత్తింటికి వెళ్ళినప్పుడు పళ్ళు పలహారాలు ఎన్ని పెట్టి పంపిస్తారు. జనరల్ గా ఆడపిల్లలు పంపించినప్పుడు సారీ గిరి పంపిస్తారు, మీరు కళ్ళ నీళ్ళతో పంపిస్తున్నారు మీరు మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ನಿಮ್ಮ ಕೂರುವ ಅಯೋಧ್ಯಗ